పనికొచ్చే పనులు చేయండిరా, ఎట్టుపోతుందిరా యువత అంతా అని చాలా మాటలు అన్నారు. అయితే నేను ఒకటే చెప్పిన, యువత గురించి ఎంత మాట్లాడుతున్నావుగా అంకుల్, ఫస్ట్ యువత తెల్లారితే వైన్స్ దగ్గర ఉంటది, ఫస్ట్ వాళ్ళని మార్చండి అని చెప్పిన. గంజాయి అని కోకేన్ అని బానిసైన యువతని వెతికి మరీ మార్చండి అని చెప్పిన. నాలాంటి వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంది. మేము సినిమా తీసి నలుగురిని ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాం, కానీ మేము ఎవరికి హాని చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవట్లేదు అంకుల్ అని చెప్పిన. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, ఇలాంటి వాళ్ళే డిమోటివేషన్ చేసి యువతని దేనికి పనికి రాకుండా చేస్తున్నారేమో అనిపించింది. అయినా అంకుల్ మాకు తెలుసులే మీరు ఫోన్ లో ఎలాంటి సినిమాలు చూస్తున్నారు ఏందని, మీ దగ్గర మాటలు వాడి నేర్చుకోవడానికి మేము ఎవ్వరం రెడీగా లేం. కాకపోతే పెద్దంతరం చిన్నంతరం చూసి నేను మీకు ఇస్తున్న రెస్పెక్ట్ అంతే. నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నా అంటేనే నువ్వు నన్ను ఒక ఉగ్రవాది లెక్క చూస్తున్నావు, ఒకటి ఇష్టాన్ని నువ్వు లోకువ చేసి రాక్షసానందం పొందుతున్నావు. నేను ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూసి ఈ స్టేజ్ దాకా రావచ్చు, నేను ఎంత మందిని చూసింటానో నీ ఊహకే వదిలేస్తున్నా. మీలాంటి వాళ్ళందరికీ నా ఫిలిం ఇండస్ట్రీ జర్నీ సక్సెస్ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒక విధంగా నన్ను ఇంతలా రెచ్చగొడుతున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ కూడా. ఎందుకంటే ఈ శరత్ ఫిలిం మేకర్ ఎంత తొక్కితే అంత నరుక్కుంటూ పైకి లేస్తాడు.